హాయ్ అండి, నమస్తే. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఈరోజు వచ్చేసి ఫీల్డ్ మన వరి అండి, ప్యాడీల ఫీల్డ్ అండి, మనదే అండి. ఇది మొత్తం 12 ఎకరాల వరి సాగు మనం చేసినాం. ఇది సొంత పొలం అండి. దీనికి మొత్తం మనకు ఇప్పుడున్న రైతుకు పెద్ద సమస్య ఏంటంటే కలుపు సమస్య ఎక్కువ ఉందండి. రైతుకి కలుపు సమస్య ఎక్కువ ఉంది. చాలా మంది రైతులు మాత్రం 2 సార్లు 3 సార్లు కూడా కొట్టినారండి. రైతులు చాలా సార్లు నాకు ఫోన్లు చేసినారు, కలుపు పోతలేదని. కలుపు చాలా రకాలుగా ఉంటుందండి. గడ్డి జాతి కానీ, తుంగ జాతి కానీ, తీగ జాతి కానీ, ఇలా రకరకాల గడ్డి రకాలు ఉంటాయండి. దానికి చాలా మంది రైతులు కొంచెం తెలియక ఎన్ని రోజులు కొట్టుకోవాలి, ఎప్పుడు కొట్టుకోవాలని తెలియక కూడా చాలా మంది గడ్డి చనిపోక మన 2 సార్లు కొట్టే రైతులు కూడా ఉన్నారు. మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చేసి మనం ఎదజల్లే పద్ధతిలో వేసినామండి. ఎందుకంటే నాటేసే పద్ధతిలో చాలా ఎక్కువ ఖర్చు అవుతున్నది రైతులకి. మనం చాలా 2-3 ఇయర్స్ నుంచి నేనైతే ఇది వెదజల్లే పద్ధతిలో చేస్తున్నాను. ఇది మన సొంత ఓన్ ల్యాండ్ అనేది మొత్తం 12 ఎకరాల వరి సాగు చేశాను. 12 ఎకరాల వరి సాగులో ఇప్పుడు ఉన్నది ఇది మాత్రం 4 ఎకరాలు సాగండి. ఇది 4 ఎకరాల్లో మనం వేసిన సీడ్ మాత్రం డిఆర్ఆర్ దాని 75 రకం అండి. ఇది కొత్త రకము. డే టు డే చెప్తానండి మీకు దీని గురించి. పిలకలు పెట్టే సమయం కానీ, ఎదుగుదల సమయంలో కానీ, కంకేసే సమయంలో కానీ ఎలాంటి రోగాలను తట్టుకుంటుంది, ఎంత దిగుబడి వస్తుందో లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూస్తూ ఉండండి. దాంతోపాటు మనం ఫాలో కావండి. ఎందుకంటే ఈ పూర్తి వివరాలు మాత్రం ఈ డిఆర్ దాని 75 రకానికి 100% ఏ విధంగా దిగుబడి వస్తుందో, దీన్ని ఏ విధంగా యాజమాన్య పద్ధతి చేసుకోవాలో చెప్పుకుందాము. అయితే తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు కలుపు యాజమాన్యం వచ్చేసి నేనైతే 2 ఇయర్స్ నుంచి వాడే మందు మాత్రం ఇది ఒకటే అండి. అగ్రిషన్ కంపెనీకి సంబంధించింది వివాషేన్ అండి. ఒకసారి చూడండి, వివాషేన్ ఇది గడ్డి మందు. ఇది వివాషేన్ అయితే వాడుతున్నాను. దాంతోపాటు రోజేసేను. ఈ 2 కలిపి కొట్టడం వల్ల మాత్రం మీకు తీగ జాతి, గడ్డి జాతి, తుంగ జాతి అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు అయితే చాలా బాగా పనిచేస్తాయండి. వెదజల్ల పద్ధతిలో ఎప్పుడు కొట్టుకోవాలి, ఏ రోజు ఎప్పుడు కొట్టుకోవాలి, ఎన్ని రోజులు కొట్టుకోవాలి, నాటేసే పద్ధతికి ఎన్ని రోజులు కొట్టాలి, ఇది చాలా మంది రైతు తెలుస్తలేదండి. తెలియక ఒక 5 డేస్ ఎబోనో 5 డేస్ లోపో కొట్టి తుంగ చచ్చిపోతలేదు, గడ్డి జాతి చనిపోతలేదు అని చాలా మంది రైతులు అంటున్నారు. ఇది మాత్రం వివాషేన్, రోజేసేన్ ఈ అగ్రిషన్ కంపెనీకి మాత్రం చాలా బాగా పనిచేసిందండి. నేను లాస్ట్ ఇయర్ వాడాను, మళ్ళీ ఇప్పుడు తెప్పించి వాడుతున్నానండి. ఈ 2 కలిపి కొట్టుకోవాలండి. ఇది లీటరు 1 ఎకరానికి వస్తుంది. ఇది వచ్చేసి 100 ml అండి, 50 to 100 ml. ఈ 2 కలిపి 1 ఎకరానికి మీరు 100 లీటర్స్ కొట్టుకుంటారా, 150 లీటర్స్ దాకా కొట్టుకోవచ్చు అండి. ఈ 2 కలిపి 1 ఎకరానికి కొట్టుకోవచ్చు. ఇవి చాలా అన్ని దగ్గర షాపుల్లో దొరుకుతుందండి. ఇది ఈ వివాషన్ రోజేషన్ 250 ఈ 2 వచ్చి ఇది లీటరు, ఇది 100 ml లేదా 50 ml. ఈ 2 బాటిల్ తెచ్చుకొని 150 లీటర్స్ కు కొట్టుకోవచ్చు. ఇది మాత్రం చెప్పేది కరెక్ట్ టైం చూసుకోండి. వెదజల్ల పద్ధతికి అయితేనే 20 డేస్ కొట్టుకోండి, అంటే 20 రోజుల్లో కొట్టుకోండి. నాటేసిన దానికైతేనే 30 రోజుల్లో కొట్టుకోండి. అన్ని రకాల గడ్డి జాతులు మాత్రం మొత్తం అయ్యండి. నేను ఆల్రెడీ వాడాను లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూడండి ఒకసారి. చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది దానికి.